హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న టాపిక్ కార్ లైట్స్ గురించి అండి. హెడ్ లైట్స్తో పాటు అన్ని లైట్స్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు ఇథియోస్ కార్లో లైట్స్ గురించి చూడబోతున్నామండి. ఈ లైట్స్ అనేవి ఎప్పుడైనా స్టీరింగ్కి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ స్టిక్ని చూసారా, ఈ స్టిక్లోనే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనం కార్ ఇగ్నిషన్ ఆన్లో ఉండాలి. చూడండి, కార్ ఇలా ఇగ్నిషన్ ఆన్లో ఉండాలి. ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు జస్ట్ ఈ లైట్ స్టిక్ని జస్ట్ వన్ స్టెప్ రొటేట్ చేశాను. చూడండి, ఇప్పుడు హెడ్ లైట్స్ లోపలే మెయిన్ బల్బులకి సంబంధం లేకుండా సైడ్ ఒక చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయండి. 2 హెడ్ లైట్స్లో వాటిని పైలట్ లైట్స్ అంటారు. అలాగే వెనకాల ఉన్నటువంటి డేంజర్ లైట్స్లో కూడా, టైల్ లైట్స్లో కూడా రెడ్ కలర్ ఫిల్మెంట్ అనేది, సింగిల్ ఫిల్మెంట్ అనేది వెలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి బ్రేక్ ప్రెస్ చేస్తున్నాను. బ్రేక్ ప్రెస్ చేస్తే వెనకాల ఉన్న డేంజర్ లైట్స్లో రెడ్ కలర్ లైట్ వెలగడం మీరు చూస్తూ ఉంటారు, బ్రైట్గా వెలిగినాయి. మనం బ్రేక్ తీసేస్తేనేమో లైట్స్ సింగిల్ ఫిల్మెంట్ ఆన్ చేస్తే లైట్ కలర్లో వెలుగుతున్నాయి. వీటిని పైలట్ లైట్స్ అంటారండి. హెడ్ లైట్ లోపల లైట్స్ వెలుగుతాయి, అలాగే వెనకాల డేంజర్ లైట్స్ లోపల లైట్స్ వెలుగుతాయి. అలానే నేను ఇక్కడ ఇంకొక చిన్న రింగ్ ఉంది, ఆ రింగ్ని తిప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఫాగ్ లైట్స్ వెలుగుతాయి. ఓకే, మనం ఫాగ్ లైట్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇంకొక స్టెప్ తిప్పుతున్నాను. ఇప్పుడు కారు మెయిన్ లైట్స్ అనేది వెలగడం జరిగింది. వీటిని మెయిన్ బీమ్ లైట్స్ అంటారు. కానీ మనకి ఇక్కడ మెయిన్ బీమ్ లైట్స్ వెలిగినట్టు ఇక్కడ ఎక్కడ చూపించట్లేదు. ఓకే, చిన్న లైట్స్ వెలిగినట్టు మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని నేను మన కార్ సైడ్కి పుష్ చేస్తున్నాను, అంటే ఫ్రంట్ సైడ్కి పుష్ చేశాను. ఇప్పుడు చూడండి, హెడ్ లైట్ లోపల బ్రైట్గా లైట్ వెలగడం జరిగింది. వీటినే హై బీమ్ లైట్స్ అంటారు. ఓకే, వీటిని హై బీమ్ లైట్స్ అంటారు. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ట్రాఫిక్ లేని టైంలో, ఓపెన్ రోడ్స్లో, హైవేస్లో మనం లైటింగ్ ఎక్కువ కోసం, లైటింగ్ దూరం లైటింగ్ పట్టడం కోసం యూజ్ చేస్తాం. మనకి దూరం లైటింగ్ వద్దు, ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాం అనుకుంటే కనుక దీన్ని వెనక్కి అన్నాను. ఇప్పుడు లో బీమ్ లైట్స్ వెలిగినాయి. ఇది హై బీమ్, ఇది లో బీమ్. ఒక లైట్స్ ఆఫ్ చేయాలంటే స్టెప్ 1 ఆఫ్ చేస్తే మెయిన్ లైట్స్ ఆఫ్ అయిపోయినవి, పైలట్ లైట్స్ వెలిగే ఉన్నాయి. నేను ఇప్పుడు టోటల్గా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి సింబల్ లేదు. అలానే బ్యాక్ ఉన్న లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి. ఓకేనండి, దీన్ని మనం ఇలా స్టీరింగ్ వైపుకి పుల్ చేసి పట్టుకుంటే చూడండి, ఇక్కడ సెన్సార్, ఇక్కడ మనకి బ్లూ కలర్ లైట్స్ వస్తున్నాయి, గమనించారా? ఇది మనం ఎప్పుడు చూస్తాం? లైట్స్ ఆన్ చేసుకొని హై బీమ్ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్ వెలుగుతున్నట్టు సెన్సార్ వచ్చింది, చూసారా? ఇది హై బీమ్ లైట్స్. లైట్స్ ఆఫ్ చేశాను. ఇప్పుడు పైలట్ లైట్స్ వెలుగున్నాయి. టోటల్ ఆఫ్ చేశాను, పైలట్ లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి. మనం దీన్ని వైపు ఇలా పుల్ చేస్తున్నాం. ప్రతిసారి మెయిన్ లైట్స్ హై బీమ్లో వెలిగి ఆగిపోతున్నాయి. దీన్ని మనం పాసింగ్ స్విచ్ అంటాం, లేదంటే ఫ్లాష్ అని కూడా అంటాం. ఓకే, బ్యాక్ లైట్స్ మనం ఫ్రంట్ చిన్న లైట్స్ ఆన్ చేసినా సరే బ్యాక్ టెయిల్ లైట్స్లో రెడ్ కలర్ అనేది వెలుగుతుంది. బ్రేక్ ప్రెస్ చేసిన ప్రతిసారి లైట్స్ ఆఫ్లో ఉన్నా బ్రేక్ ప్రెస్ చేస్తే వెనకాల వెలుగుతుంది. లైట్స్ ఆన్లో ఉన్నా బ్రేక్ ప్రెస్ చేస్తే వెనకాల లైట్స్ అనేది వెలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే లోపల లైట్ ఉంది, చూసారా? ఇది డోర్ అనే దాంట్లో పెడతాను నేను. డోర్ ఓపెన్లో ఉంది కాబట్టి లైట్ వెలుగుతుంది. చూడండి, డోర్ క్లోజ్ చేశాను, ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోయింది. అదే నేను ఆన్ కావాలంటే ఫుల్గా ఆన్ చేసుకుంటాను, ఆఫ్లో పెడితే ఆఫ్ అయిపోతుంది. డోర్లో పెడితే చూడండి, ఇప్పుడు వెలగట్లేదు. నేను డోర్ ఓపెన్ చేస్తాను, ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. ఓకే, డోర్ క్లోజ్ చేస్తే లైట్ ఆఫ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి.